హలో దోస్తులు, మేమైతే ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికైతే వచ్చినాం. నేనైతే ఎప్పటినుంచో రావాలనుకుంటున్నా, కానీ ఇంతవరకు రావడానికి టైం కుదరలేదు. కానీ అమ్మవారే మమ్మల్ని రప్పించుకుంటుంది. ఇంకా అనుకోకుండా మేమైతే బయలుదేరినాం. అసలు మాకు ఇది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మెదక్ డిస్టిక్ అని బయలుదేరినాగానే తెలిసింది. అమ్మవారిని చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవు ఇక్కడ. ఎందుకంటే 7 పాయల మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఇంకా ఇక్కడైతే జాతరలాగా జరుగుతుంది మొత్తము. అంటే నవరాత్రుల టైంలో వచ్చినాం మేము. ఇక్కడ బోనం పెట్టి బియ్యం వండి మనము ఏటన కోసుకొని పండగ కూడా చేసుకోవచ్చు. ఇక్కడనే తింటారు చాలామంది. మేమైతే వడి బియ్యం పోసి అమ్మవారికి చీర పెట్టి కోడిని కోసాము. ఇంకా ఇక్కడైతే జనం చాలామంది ఉన్నారు. అసలుకి వేలాది మంది ఉన్నారు. లైన్లో నిల్చొని తీసుకోవాలి టికెట్. అప్పుడు 100 రూపీస్ టికెట్ తీసుకుంటే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు. లేకపోతే ఫ్రీ దర్శనం అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుంది. పిల్లలు ఉన్నారు కదా అని మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అయినా చూడండి ఎంత జనం ఉన్నారో. వాటర్ అయితే అంతగా లేవు, ఎండాకాలం కాబట్టి. ఇంకా వర్షాకాలం వస్తే అసలు ఏడుపాయలు అంటే ఏందో తెలిసిపోతుంది మనకి. ఇంక ఈ కోనేరులో స్నానం చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ వచ్చేసి మనం వండించుకొని తినొచ్చు, మనం కూడా వంట చేసుకోవచ్చు. వండించే వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే వండించుకున్నాం. ఎందుకంటే ఇంకా పిల్లలతో వచ్చినాం, ఎండాకాలంలో ఎందుకు మనం రిస్క్ చేయడం అని. అమ్మవారు అయితే చాలా మహిమ గల అమ్మవారు. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది.